హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. ప్రజెంట్ ఈరోజు వచ్చేసి నేను మీకు గుత్తి వంకాయ మసాలా కర్రీ చూపిస్తున్నాను, చూసేసేయండి. ఈ వంకాయలు తెచ్చుకొని చాలా రోజులు అవుతుందన్నమాట. ప్రజెంట్ ఇంకా స్టార్ట్ చేద్దాం, వంకాయ పాడైపోతాయేమని తీస్తే నిజంగానే చాలా పాడైపోయాయి తెలుసు. ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి అన్నీ. ఎందుకో ఏమో తెలియదు, మరి ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి అయినా కానీ ఎందుకు అలా అయిపోయినాయో అర్థం కాలేదు నాకైతే. చాలా అంటే చాలా వంకాయలు పాడైపోయినాయి. నాకు ఒక 10 to 15, కరెక్ట్ చెప్పలేము కానీ 10 to 15 వంకాయల వరకు ఉంటే కర్రీ చేశాను అనమాట. అయితే ఏంటక్క అసలు వంకాయల జోలికే పోనన్ను, మళ్ళీ వంకాయ కర్రీకి వచ్చినావు అనేసానంటే, మరి గుత్తి వంకాయ చూడగానే నన్ను తిను అనేసి అంటుందన్నమాట. అందుకనేసి ఇక ఫైనల్గా అయితే మార్కెట్లో కొనుక్కొని వచ్చేసాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ వంకాయ కర్రీ చేసేటప్పటికి నేను వెజిటేబుల్స్ తెచ్చుకొని 15 days కంప్లీట్ అయిపోయిందనమాట. అయితే ఏమైంది, ఇక సరేలే అనేసి చేస్తున్నా అనమాట. చేస్తునేసరికి చాలా వంకాయలు ఖరాబ్ అయినాయి. ఈసారితో లాస్ట్, ఈసారి కర్రీ సెట్ కాకపోతే వంకాయ జోలికే పోవద్దని ఛాలెంజ్గా తీసుకొని చేశాను అనమాట. అట్ ద సేమ్ టైం మళ్ళీ గుత్తి వంకాయ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట నాది. సో ఇక అందువల్ల పర్లేదు ఇట్లా అనమాట. అయితే ఒక చిన్న కళాయి పెట్టుకొని, అంటే కర్రీ చేసేదే, ధనియాలు, చెక్క, 2 ఇలాచి, సాజీరా, 4 లవంగాలు, నెక్స్ట్ ఆవాలు, ఒక 5-6 మెంతులు, కొబ్బరి, ఎండు కొబ్బరి అనమాట. ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ ఫ్రై చేసిన అంటే కొంచెం వేయించితే, ఎక్కువ వేయించినా కానీ అవి చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల అటు ఎక్కువ డీప్ కాదు, అటు అని చెప్పి ఇటు లైట్ కాదు, కొంచెం మంచిగా మనం వేయించుతుంటే ఒక స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించితే చాలన్నమాట. ధనియాలు ఫస్ట్ వేయండి, ఎందుకంటే ధనియాలు కొంచెం ఎక్కువసేపు వేయగాలి కాబట్టి. ఫైనల్గా అయితే నేను అలా వేయించుకుంటున్నాను అనమాట. నేనేమేమి వేసానో మీకు చూపించాను, నేను చెప్పిన ఐటమ్సే వేసాను అనమాట. ఇక వంకాయ కర్రీని ఛాలెంజ్గా తీసుకున్నా. కానీ ఏంటి అంటే నేను ఒక మిస్టేక్ చేశాను. అసలు ఈ కర్రీకి కాంబినేషన్ బగారా రైస్ చేస్తే అసలు వండర్ఫుల్గా ఉండేది. నేను వైట్ రైస్ చేసా. ఏమోలే పర్లేదు, వైట్ రైస్లోకి కూడా బాగుంది, చపాతీలోకి కూడా ట్రై చేసా, అది కూడా బాగుందనమాట. అయితే నేను చేసింది ఇంకో మిస్టేక్ ఏంటి అంటే, నీళ్ళల్లోనే ఉంచి వంకాయల్ని డైరెక్ట్గా కళాయిలో వేసాను అనమాట. అలా చేయకండి. కొంచెం కళాయిలో ఆయిల్ పోసేటప్పటికే ఆ వంకాయల్ని నీళ్ళల్లో నుంచి బయటికి తీసేసేయండి. ఇప్పుడు అవన్నీ ఎంచుకున్నాం కదా, అవన్నీ కొంచెం పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా పట్టుకొని సైడ్కి తీసుకోవాలి. అక్కడ నేను వంకాయలు చూపించినప్పుడు టమాటాలు చూపించాను కదా, అది కూడా టమాటా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే వంకాయలు మగ్గిపోయినాక పక్కకు తీసి ఒక చిన్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. తీసుకొని దాని నూనెలో మగ్గిస్తున్నా. అదే వంకాయలు ఎంచిన నూనెలోనే ఇంకొంచెం ఆయిల్ పోసుకొని అవి మగ్గిస్తున్నా అనమాట. ఫైనల్గా అయితే మీరు ఇంకా ఇటు సైడు కొంచెం టైం ఉంటుంది కదా, ఇవి మగ్గేలోపు టైం ఉంటుంటే మీరు అది మిక్సీ పట్టుకోండి. అంటే గిందాకలు వేయించినాం కదా ధనియాలు, అవన్నీ పేస్ట్ పట్టుకొని అవి పక్కకి తీసుకొని మళ్ళీ దాంట్లో అదే మిక్సీ గిన్నెలో టమాటాలను కూడా పేస్ట్ లాగా పట్టుకోండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేసుకోలేదు, కొంచెం మంది వేసుకుంటారంట, మరి నేనైతే ఏమి వేసుకోలేదండి. ఇలా ఒక చిన్న ఆనియనే తీసుకున్నాను. తీసుకొని దాన్ని కొంచెం మగ్గినాక వంకాయలు అయితే ఈ స్టేజ్ వరకు వేయించుకున్నాను అనమాట నేను. ఎందుకు అంటే మళ్ళీ తర్వాతకి ఆల్రెడీ కొంచెం మసాలా పట్టేటప్పుడు మగ్గుతాయి కదా, సో అందువల్ల ఇక అంతవరకే మగ్గించుకున్నాను అనమాట నేను. మగ్గించుకున్న తర్వాతకి ప్రజెంట్ నా కూర ప్రాసెస్ అలా కంప్లీట్ అయిపోతుందన్నమాట. వంకాయ కర్రీ అయితే చాలా ఛాలెంజ్గా చేసా. ఎంత ఛాలెంజ్గా చేస్తే మా బావ దానికి ఎన్ని మార్క్స్ ఇచ్చింది తెలుసా? 80% ఓకే అంటే. ఇది వచ్చేసి టమాటా ప్యూరీ అనమాట. టమాటాలని కిందకల వంకాయలకు ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఆ పేస్ట్ని ఇప్పుడు వేయాలి, ఆనియన్స్ వేసిన తర్వాత వేయాలి. ఎందుకంటే టమాటా అది పచ్చివాసన అంతా పోవాలి కదా. ఫస్ట్ టమాటా ప్యూరీని కొంచెం మంచిగా మగ్గుతుండాలన్నమాట. అది మగ్గుతుంటే మనకి ఒక స్మెల్ వస్తుంది అనమాట. నేనైతే స్మెల్లోనే చెప్తా, ఇంకెట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. కొంచెం మంచిగా మగ్గిందనుకో టమాటా ఫ్లేవర్ వేరేలాగా వస్తుంది అనమాట. సో అందువల్ల మనకి అది మగ్గిపోయిందని తెలిసి ఇక మనం దాంట్లోకి పసుపు అవి యాడ్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నాను. మీకు తగినంత పసుపు వేసుకోండి. పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా తగినంత వేసుకోండి. ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు నేను, నా కర్రీకి తగ్గట్టు నేను మెజర్మెంట్స్ వేసుకుంటున్నా. మీరు కూడా
ప్రాసెస్ చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ మీ ఇష్టం అనమాట, మీకు తగినట్టు వేసుకోండి. నేను ఇది మసాలా పప్పు కూడా తినాలి కాబట్టి కాస్త మసాలా తగ్గిపించిన అనమాట, మరీ ఎక్కువ చేయలేదు నేను. సో సరిపోయింది, కారం కూడా తగ్గించిన. ప్రజెంట్ అయితే ఆ టమాటా ప్యూరీ మగ్గుతుందనమాట, అంటే టమాటాలు మిక్సీ పట్టాయి కదా. అయితే దీంట్లోనే ఎందుకు చేస్తున్నా అంటే ఫస్ట్ టైం చేస్తున్నా, గుత్తొంకాయ కర్రీ కదా, సారీ, మసాలా కర్రీస్ కొన్ని ఈ ప్యాన్లో చేస్తాను అనమాట 90%. నేను ఇది అంటే నేను నాన్ వెజ్కి ఒక ఐటమ్స్, మసాలా కర్రీకి ఒక ఐటమ్స్ అని పెట్టుకుంటా అనమాట గిన్నెల్ని. సో అందుకనే దీంట్లో చేస్తున్నా. ఇది చికెన్కి ఇలా మసాలా ఉండేవన్నీ ఇలాంటి దాంట్లో మంచిగా చేస్తుంటే బాయిల్డ్ ఉంటుంది అనమాట. నాకు ఏదైనా కొత్త కర్రీ చేసేటప్పుడు ఎంత గిన్నె వెడల్పుగా ఉంటే అంత ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట చేయడానికి. ఇంకా నా కాడ కళాయి ఉందిలే, కానీ కళాయి ఎందుకులే, దీంట్లో చేద్దాం నాన్ స్టిక్లో, మనం అటు ఇటు చేసినా కానీ ఒకవేళ అడుగంటకుండా ఉంటుంది కదా అనేసి దీన్ని తీసా అనమాట. నేను ఇది ఒక్కటి యూజ్ చేస్తాను నాకున్న ఐటమ్స్లో. సెట్ ఇది ఈ సెట్ అంతా ఏం తీయలేదు, అదొక్కటే తీసా అనమాట గిన్నె. ఫైనల్గా అయితే అది మగ్గిపోయిన తర్వాతకి నేను ఇలా కొంచెం కారం కూడా వేసుకున్నా. కారం వేసుకున్న తర్వాతకి ఈ వంకాయలు వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం మళ్ళీ మగ్గితే ఎమ్మటే కిందాక చెప్పా కదా మసాలా పేస్ట్, అది కూడా వేసేసేయాలన్నమాట. కొంచెం మంది జీడిపప్పులు కూడా వేసుకుంటారంట, మరి నేనైతే వేసుకోలేదు. దీని ప్లేస్లో కొబ్బరి ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. మీకు కొబ్బరి ఇంట్రెస్ట్ లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా అయితే ఆ పేస్ట్ వేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. నేను వాటర్ వేసుకుంటే ఇంకా అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, వంకాయలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది పేరుకి వంకాయ కర్రీ చేసిన కానీ వంకాయలు తినను అనమాట నేను. జస్ట్ నాకు ఆ కర్రీ, ఆ టేస్టు ఎందుకో గుత్తొంకాయ అనగానే చేయాలి, తినాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఫైనల్గా అయితే ఫైనల్ స్టేజ్లో నా కర్రీ ఇలా ఉందన్నమాట. చాలా వరకు మగ్గించుకున్నా నేను, ఎందుకంటే మాకు అంత కర్రీ ఎక్కువైపోయిద్ది, అందుకని మంచిగా దగ్గరగా మగ్గించుకున్నా అనమాట. మా బావ ఈ కర్రీకి ఎన్ని మార్క్స్ ఇచ్చిండో చెప్పలే కదా, 80 మార్క్స్ ఇచ్చిండు. సరేలే 80 అంటే పాస్ అయినట్టే కదా, ఫస్ట్ క్లాస్ కాకపోయినా పాస్ అయినట్టే అని ఉద్దేశం అనమాట నా దాంట్లో. ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ కిందకే అనేసి ఇక ఫైనల్గా అయితే ఇంకా అక్కడ నాకు టీ పెట్టుకున్నా అనమాట. ఆ టీ పెట్టుకున్నానే కానీ మొత్తం వంకాయ కర్రీ మీదనే ఉంది నా దృష్టి. ఆ పాలైతే మరిగిపోయినాయి అనమాట. లాస్ట్లో వేసా టీ పొడి నేను. అమ్మో ఏంద్రా నాయన టీ మర్చిపోయి ఇట్లా అయిపోయినా అనేసి అనుకున్నాను అనమాట. ఇక మళ్ళీ ఆ కర్రీ ఎట్లుంటుందో మనకి టేస్ట్ తెలియదు కదా, తినేంత వరకు టేస్ట్ తెలియదు కదా. ఒకవేళ కర్రీ బాగలేకపోయినా ఈ మజ్జిగతోటైనా మంచిగా తింటాడనేసి నేను ముందుగా ఆలోచించి ఇట్లా మజ్జిగ చేస్తున్నా అనమాట. ఇది అందులో ఒకవేళ కర్రీ మంచిగా ఉంటేనేమో మసాలా కర్రీ కదా, కొంచెం కడుపులో మంట అలాంటివి ఏం లేకుండా ఉంటాయి అనేసి మజ్జిగ చేశాను అనమాట. మజ్జిగ కూడా అదిరిపోయిందంట. కాకపోతే పచ్చిమిరపకాయలు ఒకటి తినేసరికి ఘాటు మాత్రం దూల తీరిందంట, అసలుకి ఘాటు బాగుందంట. తినం మేము ఎప్పుడు, కానీ ఎందుకో ఒకసారి తిని చూద్దాం, తెల్లకాయలే కదా అని తిని చూస్తే ఘాటు అంటే చెవుల్లో నుంచి వచ్చిందంట. ఫైనల్గా అయితే నా మజ్జిగ రెసిపీ అయితే అసలు వండర్ఫుల్ అంటే వండర్ఫుల్గా వచ్చింది. ఇంకా ఎండింగ్లో ఇలా ఉందన్నమాట. కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మజ్జిగ అయితే. ఫైనల్గా అయితే ఇక్కడ బాక్సులు పెడుతున్నా అనమాట. మాకన్నీ బాక్సులు అన్నీ అయిపోగా వండేటప్పుడు నేను వీటిలలో వండుతాను కదా, బాక్సులు అవన్నీ అయిపోయేలోపు చాలా ఖాళీ అయితే నాకైతే అంట్లు 3 సార్లు పడతాయి ఖచ్చితంగా, డైలీ 3 సార్లు పడతాయి. మీకు అందరికి ఎలా పడతాయి ఏమో కానీ నాకైతే 3 సార్లు, ఒక్కోసారి 4 సార్లు కూడా పడతాయి అన్నమాట. ఫైనల్గా అయితే బాక్సులు కట్టేస్తున్నా. బాక్సులు కట్టేసి పక్కన పెడితే నాకు ఒక పని అయిపోద్ది, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు నేను. ఆ రోజు ఏం టిఫిన్ చేశాను, ఆ రోజు ఏం టిఫిన్ చేయలేదు నేను, బయట తింటా అన్నారు అనేసి నేను టిఫిన్ ఏం చేయలేదు. జస్ట్ ఇలా బాక్సులు కట్టేసి పంపించా అనమాట, అంతే. ఇంకా 2 బాక్సులు అయితే కట్టిన, చెరొక్క వాళ్ళకి మజ్జిగ పోసేసిన. ఈ బాక్స్ వచ్చేసి మా తమ్ముడిది అనమాట, ఈ బాక్స్ వచ్చేసి మా బావది. వీళ్ళవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా గిన్నెలో, అవి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు నానబెట్టుకున్నాను, నాకు తినడానికి కూడా తీరుకోలేదు. ఇది వచ్చి నాకు ఉంచుకున్న మజ్జిగ అనమాట. ఫైనల్గా అయితే మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టా కదా, దీంట్లో మా అత్తయ్య ఇవి పంపించిందని. అసలుకి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మా అక్క వాళ్ళకి అని చెప్పాను కదా, ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోతే చూసేసేయండి. చూసిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మునగాల్లో చేసినాయి అంట. ఎవరైనా మునగాళ్ళు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు
మీకు కూడా కావాలి అంటే మా అత్తమ్మని అడిగి చెప్తా అనమాట. అంటే ఈ పిండి వంటలు చాలా టేస్ట్ ఉన్నాయి అనమాట. మా ఓనర్ ఆంటీ వాళ్ళకి ఇస్తే ఎక్కడ చేయించిందో అడుగు మీ అత్తయ్య, చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి అనేసి అంటారు అనమాట. అయితే అడిగి చెప్తా అని చెప్పా అనమాట. ఫైనల్గా అయితే నా వీడియోస్కి ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకోటి వచ్చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ అయితే ఇవ్వండి. ఇంకోటి నా వీడియో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అయితే నేను వీడియో తీసుకుంటేనే అప్పటిదాకా వీడియో తీయాలని నేను అసలు టేస్టే చేయలేదు. ఇంకా వీడియో తీసుకున్న ఒకటి తినగానే నాకు ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. పోతే పోయిందిలే అనేసి బర్ర 2 లడ్డూలు అయితే తినేసిన నేను. ఇప్పుడు తిన్నట్టే ఉండదు, మళ్ళీ తర్వాతకి వెయిట్ అయిపోయింది అనుకో, ఇక అప్పుడు భయం వేస్తుంటుంది అనమాట. ఇది వచ్చేసి రియల్మీ బ్లూటూత్ అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టా దీనికి కూడా. ఖచ్చితంగా కొనేవాళ్ళు కొనుక్కోండి. నెక్స్ట్ ఇయర్ ఎండ్ సేల్ కూడా నడుస్తుంది. అట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ సేల్ కూడా నడుస్తుంది. మంచి ఆఫర్కి వస్తుంది అనమాట మీకు. కానీ చాలా అంటే చాలా వర్త్ అనే చెప్పాలి. ప్రైస్ కాస్ట్ పరంగా సౌండ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మస్తు ఉన్నాయి అనమాట. ఇవి ఆల్రెడీ 1 ఇయర్ యూస్ చేసి మళ్ళీ సెకండ్ది అనమాట ఇది కొనడం. ఒకటి మా సాలిపాప పాడు చేసేలోపు మళ్ళీ కొత్తది కొన్నాం అనమాట. కానీ చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. వాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, మళ్ళీ అట్ ద సేమ్ టైం వాటర్ ప్రూఫ్, ఇవన్నీ చాలా ఫ్యూచర్స్ మంచిగా ఉన్నాయన్నమాట. ఆ కాస్ట్కి అయితే అది పెట్టొచ్చు అనిపించింది. సో అందువల్ల ఇదైతే కొనేసినాం మేము. ఖచ్చితంగా చూసిన వాళ్ళు ఎవరికైనా నచ్చితే యూస్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. ఖచ్చితంగా 100% అయితే నేను కొనుక్కోమని చెప్తాను అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.